నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? గోపి. గోపి గారు, అసెంబ్లీ సమావేశాల మీద మీకు అవగాహన ఉందా? లేదండి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగాలేదండి. బాగాలేదు, నచ్చలేదు. నచ్చలా. రాజధాని 5 ఏళ్ళలో పూర్తవుద్దా? అది నమ్మకంగా లేదు. 4 మాటలు చెప్పాడు, 6 మాటలు ఒక్క మాట కూడా చేయాలి. ఇంకేం చేస్తాడు రాజధాని? సంవత్సరం అయింది వచ్చి, ఏం చేస్తాడు? ఏం చేయలేదు. మీకంటే ఏమి రాలేదు. పేదోడికి ఉపయోగపడేది ఏమీ లేదు. ఏమీ లేదు సార్. నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడేటట్టు చేస్తున్నారు అంటున్నారు కదా, ఏం చేస్తాడు? వచ్చి సంవత్సరం అయింది, చెప్పిన మాటలు ఒక్క పని చేసాడు అని చెప్పమని. ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అసెంబ్లీ సమావేశాల మీద అవగాహన ఉందా? ఉందండి. ఉంది. అసెంబ్లీలో ఎలాంటి చర్చలు జరిగితే ఉపయోగకరంగా ఉంటాయి? వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకుంటూ అన్నీ జరిగితే బాగానే ఉండిద్దండి. ప్రతి జరిగితే బాగానే ఉంటుంది. పాయింట్స్ అన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ మేడం. హాయ్ అండి. గోపి. చెప్పండి. మీ పేరు? గోపి. గోపి. అసెంబ్లీ సమావేశాల మీద మీకు అవగాహన ఉందా? తెలియదండి, పెద్ద క్లారిటీ లేదండి. క్లారిటీ లేదు. ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు. ఓటు వేసావా? వేసాను, కానీ అసెంబ్లీ తెలియదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన నీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, ఒక రకంగా అంతే. ఒక రకంగా పర్లేదు. నీకు రావాల్సినవన్నీ వస్తున్నాయి మంచిగా? ఏమి అంతగా ఇప్పుడు అసలు ఏం లేవు. అంతలాగా అమలు జీవోలు ఏమి అమలు చేయలేదు కదా. మొన్న అనగా అమౌంట్ పడ్డాయి, కాలేజీ అమౌంట్ అంతే. ఇంకేం రాలేదు. ఇంకేం రాలా. ఓకే. సో ఈ 5 ఏళ్లలో రాజధాని పూర్తవుతుంది, మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనుకుంటున్నా? క్లారిటీగా తెలియదు నాకు దాని గురించి అయితే. అంటే లాస్ట్ 5 years కూడా చేయలేదు కదా ఏమి. ఇప్పుడు కూడా అంత క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే మన దేశం అప్పుల్లో ఉంది. ఇప్పటికీ రాజధాని పూర్తి చేయడానికి చాలా బడ్జెట్ కావాలి మనకి. ఆ బడ్జెట్ అనేది ఇంకా క్లారిటీగా చెక్కాలి మనకి, అది అందువల్ల తెలియదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి సార్, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుంది. అసెంబ్లీ సమావేశాల మీద అవగాహన ఉందా సార్? అంత ఐడియా లేదు నాకు. అసలు ఐడియా లేదు. ఇంకా చూడలేదు. ఓటేసారా సార్? వేసామండి. ఈ 5 ఏళ్లలో రాజధాని పూర్తి అవుతుందా? అయ్యింది ఖచ్చితంగా. పక్కా. పోలవరం అయ్యింది, అది కూడా అవ్వకుండా ఎలా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం సార్? తెలియదమ్మా, అసలు పొలిటికల్ న్యూస్ ఫాలో సార్, అసలు అసెంబ్లీ అనేది ఎందుకుందో ఐడియా ఉందా? తెలియదు. అది కూడా తెలియదు, ఐడియానే లేదు. ఓటు వేసారా సార్? థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్, అసెంబ్లీ సమావేశాల మీద అవగాహన ఉందా? తెలీదా సార్? ఓటు వేసారా సార్? సార్, ప్రస్తుతం ఉన్న పాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇచ్చిన హామీలని పూర్తి చేస్తారంటారా? చేస్తారు మేడం, టైం పట్టింది, చేస్తారు. అమరావతి కంప్లీట్ అవుతుంటారా సార్? చేస్తారు మేడం. చేస్తారు. రాజధాని కూడా కంప్లీట్. సార్, అమరావతికి దగ్గరలో మన గుంటూరు ఉంది కాబట్టి మన గుంటూరుని ఏమాత్రం డెవలప్ అవుతుంది అనుకుంటారు? బాగానే అవుతుంది మేడం. నాకు తెలిసి ఇంతకుముందు సికింద్రాబాద్, హైదరాబాద్ అట్లా అలా అయిద్దని, విజయవాడ, గుంటూరు అయితే ఖచ్చితంగా అయితే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్, అసెంబ్లీ సమావేశాల మీద మీకు అవగాహన ఉందా? ఐడియా లేదు. ఐడియా లేదు. ఓటేసారా? వేసారా? అసెంబ్లీ గురించి తెలియదు. ప్రస్తుతం ఉన్న పాలన ఎలా అనిపిస్తుంది? పాలన అంటే టీడీపీ బాగుంది మేడం. బాగానే ఉంది. ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తారంటారా? పక్క గ్యారెంటీగా ఉన్నా. పక్కా చేస్తారు. రాజధానిగా పూర్తవుతుందా రాజధాని? పోలవరం రాజధాని ఖర్చుగా చేస్తాడు మేడం. ఏది ఇచ్చినా ఇవ్వని 2 మైన్ చేస్తాడు. ఆ నమ్మకం ఉంది మాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, అసెంబ్లీ సమావేశాల మీద అవగాహన ఉందా సార్? చెప్పండి మేడం, కొంచెం ఐడియా లైట్గా ఉంది. సార్, అక్కడ ఎలాంటి చర్చలు జరిగితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి అనుకుంటున్నారు? ప్రజలు చేస్తే బాగుంటుంది, మన ప్రభుత్వం మనకి జనాలు చేస్తే బాగుంటుంది ఏదైనా. అంటే ఎలాంటి పనులు సార్? అంటే ఈ మాదిరిగా చేస్తే బాగుంటుందమ్మా, లేదా ఈ రూట్లో వెళ్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, ఎలా ఉంటాయి? ఇబ్బంది పడకుండా ఏదైనా చేస్తే బాగానే ఉంటుంది, ఏదైనా బాగానే ఉంటుంది. సార్, ఇచ్చిన హామీలని 5 ఏళ్లలో పూర్తి చేస్తారంటారా? చేస్తారు, నాకు తెలిసినంత మటు చేస్తారు. అంటే పాలన ఎలా అనిపిస్తుంది సార్? అంటే పర్లా బాగానే చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రకారం అయితే పర్లా ఇబ్బంది లేదా, ప్రాబ్లం లేదు. అమరావతి రాజధాని పూర్తి అవుతుంది అంటారా సార్? రాజధాని అంటే దానికి మనం ఎట్లా చెప్పగలం, ఏం చెప్పగలను? అంటే వాళ్ళ ఆలోచన ఉండదు, వాళ్ళ ఆలోచన ఎలా ఉందో. అంటే కడతారు కాదు, లేట్ అవుతుంది, అది మనం చెప్పేది కాదు కదా. అది చెప్పండి. థ్యాంక్ యూ సార్. అంతేనా?